విద్యార్థుల కొరకు, వ్యాపారస్తుల కొరకు ఈ యొక్క సౌకర్యం లేక బషీరాబాద్ మండలంలో చాలా మంది ఇక్కడ ఇల్లు వదిలేసి వారి పిల్లల కొరకు, పై చదువుల కొరకు, వారి యొక్క నిత్య కూలి కొరకు, చిన్న చిన్న పనుల కొరకు ఈ బషీరాబాద్ లో ఇల్లు ఖాళీ చేసి వదిలిపోయిన సమయాలున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మండల పెద్దలు. ఎందుకంటే వాళ్ళకి 5 ఏళ్ళకు వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారనే నమ్మకం ఉంటుంది. కానీ వాళ్ళకు అనుకూలత లేకుంటే వాళ్ళు 5 ఏళ్ళకు ఒకసారి బషీరాబాద్ కు రావడం జరుగుతుంది. అదేవిధంగా సౌకర్యం ఎప్పటికి ఉంటే వారు నిత్యము బషీరాబాద్ నుంచి రావడం పోవడం చేస్తారని, వారి కుటుంబ సభ్యులకు అందరికీ మీరు సహాయపడ్డ వారైతారని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క రైలుని ఎట్టి పరిస్థితుల్లో హామీ వచ్చినంత వరకు అధికారులు కానీ, కేంద్ర మంత్రివర్యులు కానీ, ఎంపీ కానీ, ఇక్కడున్న పెద్దలు నాయకులు మురళీకృష్ణ గౌడ్ గారు కానీ అందరికీ కోరుతూ మాకు అన్ని విధాల రైలు ఆగేటంత వరకు సహాయం చేయాలని ఈ యొక్క బషీరాబాద్ మండల ప్రజలతో మీకు నేను కోరుకుంటా ఉన్నాను.